పెన్షన్ వస్తుందా? మీకమ్మా మూడు రోడ్లు వెంకటేశ్వర ఇక్కడే ఉండాలి. 2 లక్షలు 2 లక్షలు పెడితే అయిపోతుంది. రాలేదా? 3 లక్షలు బాబు వెల్ఫేర్ ఆడలేదా? సార్ ఇక్కడే ఉన్నా సార్ వెల్ఫేర్ కింద బ్యాంక్ కార్డు ఉంది కదా? బియ్యం కార్డు ఉంది. బియ్యం ఇవ్వడం ఫస్ట్ వైట్ కార్డు కదా బీపీఎల్ కింద చూడండి. వాళ్ళు ఏదో కొడుకు ఇంతకుముందు మన ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చినాయి సార్. ఇంతకుముందు వైఎస్ఆర్ ప్రభుత్వంలో భూమి ఎవరి పేరు మీద ఉంది? కొడుకు పేరు మీద 1 ఎకరా ట్రాన్స్ఫర్ చేసి నా 10 ఎకరాల పైన ఎక్కువ ఉండే భూమిని మీ కొడుకు పేరు మీద రిజిస్టర్ చేసేస్తేనా మీకు 10 లోపల వస్తే మీకు కొత్త బియ్యం కార్డు పెట్టిస్తాను. మీకు వస్తుంది. అదేనా మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అందరూ కలిసి ఉండడం వల్ల 60 వ్యాలిడేషన్ రిజెక్ట్ అవుతుంది. ఆ 10 ఎకరాల పైన మీకు ఎంతైతే ఎక్కువ ఉందో ఆ భూమిని మాత్రమే మీరు రేషన్ కార్డు మొత్తం ఇస్తాను. బైఫర్కేషన్ చేస్తున్నాం సార్. మరి చేసేయండి. 60 వ్యాలిడేషన్ అబౌట్ 10 ఎకర్స్ ఎంత కాదమ్మా. ఇప్పుడు వాళ్ళిద్దరిని సపరేట్గా చూపించి వారికి బియ్యం కార్డు హౌస్ హోల్డ్ వాళ్ళ 10 ఎకరాలు ల్యాండ్ లేస్ పూర్ కింద చూపించి రేషన్ కార్డు వీళ్ళు ముగ్గురు ఒకటే హౌస్ హోల్డ్ వీళ్ళు ముగ్గురు ఒకే దాంట్లో ఉన్నారు. తల్లి తండ్రి మ్యాపింగ్ సార్ స్ప్లిట్టింగ్ డివైడ్ చేస్తారు. హౌస్ హోల్డ్కి కొత్త రేషన్ కార్డు ఇస్తున్నారు. కొత్త రేషన్ నేను ఏం చెప్తానంటే వాళ్ళు పెళ్లి చేసుకొని సపరేట్ పోయినారని ఒక అప్లికేట్ తీసుకొని ఒక అడ్రస్ పెట్టి రేషన్ కార్డు ఇష్యూ చేయండి. వీళ్ళిద్దరిని మనం ఫిక్స్ చేస్తాం. చేసేటప్పుడు ఏం చూపిస్తానంటే ఈ అబ్బాయి వీళ్ళ దాంట్లోనే ఉన్నాడు. హౌస్ హోల్డ్ ఉండనియండి. యూ టేక్ ఎన్ అఫిడవిట్ సేయింగ్ దట్ వాళ్ళు కొత్తగా పెళ్ళైంది. పెళ్ళి అయిన తర్వాత తల్లిదండ్రుల నుంచి పక్క వచ్చేసి మేము ఉంటున్నామని చెప్పేసి ఇంకొక అడ్రస్ క్రియేట్ చేసేయండి. రైట్లో ఓపెన్ మీకు ఆప్షన్ లేదా? ప్రజా సహకార సర్వే 2018 బిఫోర్ ఉండే డేటా మేరకి మనం ప్రజెంట్ చేస్తాం. మరి వీళ్ళందరూ నష్టపోతారు కదా సార్. ఇప్పుడు మనకు హౌస్ హోల్డ్ అడిషన్ చేసుకోవడానికి మాత్రం ఉంది సార్. ఇప్పుడు వాళ్ళ కోడలు సార్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ప్రజెంట్ వీళ్ళ కోడల్ని వీళ్ళ మ్యాపింగ్ చేసుకుంటాం సార్. స్ప్లిట్టింగ్ ఆప్షన్ గవర్నమెంట్ ఇచ్చిన వెంటనే వీళ్ళిద్దరిని స్ప్లిట్ చేసేస్తే ఒకవేళ వాళ్ళకి 10 ఎకరాల పైన ఉన్న వాళ్ళకి పక్కన పెట్టేసి వీళ్ళిద్దరికైతే కొత్త కార్డు ఇస్తాం సార్. మనకు హౌస్ హోల్డ్ స్ప్లిట్టింగ్ ఆప్షన్ ఇచ్చేంత వరకు మనం ఎప్పుడో వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అది ఇప్పుడే 6 months 1 year పైన సార్ ఇవ్వడానికి. మరి ఏదో విధంగా ఫెసిలిటేట్ చేయాలి సార్. వచ్చిన వెంటనే ఖచ్చితంగా చేసేస్తాం సార్. ఆప్షన్ నువ్వు రాజకీయ నాయకుల మాదిరి మాట్లాడుతున్నావు. అది కాదులే, సొల్యూషన్ చూడు. ఒకసారి వాళ్ళందరినీ స్ప్లిట్ చేసి చూస్తాం. చూడండి చూస్తాం. ఇద్దరు పెట్టించేసి ఏదో విధంగా ఫుడ్ సెక్యూరిటీ బిల్లు పార్లమెంట్లో పాస్ అయ్యింది. దే షుడ్ ఎంజాయ్ ఇట్. ఇక్కడ ఏం చేస్తున్నారంటే సార్ కొడుకుల పేరు మీద 2 ఎకరాలు మార్చుకున్నప్పుడు వాళ్ళు చెప్తాయనండి. చిన్న కుటుంబాలు, చిన్న ఆర్థిక వ్యవస్థ, వాళ్ళు ఆలోచించినవన్నీ ఉంటాయి. మీరు కంపెల్ చేయద్దు. అసలు భయం కొడుకు ఎత్తపోతాడేమో చూడ్డేమో ఇవన్నీ ఉంటాయి. వాళ్ళకి అవన్నీ వద్దు. కానీ వాళ్ళ కుటుంబ విషయాల్లోకి ఏదో చేయండి, ఫెసిలిటేట్ చేయండి.